IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు మంచి స్టోరీ చెప్పుకుందామండి. చందమామ కథ చెప్తాం. ఓకే. ఒక ఊళ్ళో భార్య భర్త అమ్మ ఉండేవాళ్ళట. ఎవరమ్మా? ఆయనమ్మ. ఓకే. అమ్మ కొడుకు కోళ్ళు ఇలాగ ఇలా చెప్పాలి, క్లియర్గా ఉంటాయి. అయితే కోడలికి అత్తగారి మొహమే గిట్టేది కాదట. మా అమ్మని తెచ్చిపెట్టుకుందాం, మీ అమ్మని పంపించేసేయి. ఏదో ఒక గొడవ పెట్టేది. ఆవిడ కొంచెం మృదుభాషి అత్తగారు. ఏదో ఆ కోడలు అరిచినప్పుడు ఏదో చిన్న చిన్నగా సంసనగా సమాధానం చెప్పి ఊరుకునేది. అట రోజులు గడుస్తూ ఉండేవి. అయితే ఒకరోజు చెప్పిందట, ఇవాళ సాయంత్రం మీ అమ్మని కనుక నువ్వు ఇంట్లో నుంచి పంపించపోయేవో నూతులో పడి చస్తా అని బెదిరించింది. పెళ్ళాన్ని నూతులో పడి చచ్చిపోతుందేమోనని ఇదేమన్నట్ట, అమ్మ ఏదో కబురు చెప్పారే పై ఊళ్ళో వాళ్ళు ఎవరోనూ చెల్లాయికి ఉంటూ బాగుండలేదుటే చెప్పేసరికి అలా ఆవిడేమో కూతురు మీద ఆపేక్షతోటి అప్పుడే చీకటి పడుతుంటే పౌరు అయ్యో పాపం ఎట్టా ఉందో ఏమిటోరా, ఏం అవస్థ పడుతుందో, పిల్లల తల్లి అసలేను, మరి నన్ను తీసుకెళ్ళు చెల్ల ఇంట్లో దిగబెట్టి వచ్చేద్దు కానీ పదరా నాయన అంటే సాయంకాలం అన్నాలు తిని తల్లి కొడుకు బయలుదేరారు. బాగా కొంచెం చీకటి పడేసరికి వీళ్ళు అడవిలోకి వెళ్ళిపోయారు. ఆ కాలంలో ఎలా ఉండేదంటే గ్రామాల మధ్యలో చిట్టడవులు కారడవులు ఉండేవి, చిన్న పొన్న అడవులు ఉండేవి. ఇక కొడుకు అన్నట్టు అబ్బా కాళ్ళు గుంచున్నాయమ్మా, నువ్వు కాలు సాగిస్తుంటూ ఒక 5 నిమిషాలు కూర్చుని వస్తానన్నాడు. ఈవిడ ముందుకు నడిచింది, చూస్తే కొడుకు రాల. మళ్ళీ వెనక్కి నడిచి వచ్చింది, అక్కడ లేడు. ఏ చెట్టు దగ్గర నుంచుని కూర్చుంటానని చెప్పాడు, లేడు. ఆవిడకి ఏం చేయాలో అర్థం కాల. చీకటి, మనిషి తోడు లేకుండా లాంతర్ లేకుండా ఎట్టా వెళ్తుంది. వికమొహం వేసుకుని కూర్చుంది. ఆ లాంతర్ పక్కన పెట్టుకుని ఒక చిన్న లాంతర్, ఒక దీపం ఉంది, కొడుకు చేతిలో ఒక లాంతర్ ఉంది. ఆ లాంతర్ పుచ్చుకుని ఆయన వెళ్ళిపోయాడు వెనక్కి. అడవిలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అమ్మని. దౌర్భాగ్యుడు. కనీసం కొన్ని చెల్లెలింటైనా వదలొచ్చు కదా. వదలొచ్చు కదా. అసలు చెల్లెలు స్టోరీ మార్చేయండి, లైన్ మార్చేసేయండి. ఓకే. అక్కడి నుంచి ఏమైంది, ఈవిడ బిక్కమొహం వేసుకుని కూర్చుని చెట్టు కింద కూర్చుంది. కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. ఏం చేయాలి, దుఃఖంగా ఉంది. ఇంతలో ఒక కాలంలో ఒక మనిషి వచ్చాడు అక్కడికి. వచ్చి చిన్న పిల్లాడు, సుమారైన వయసు వాడు. అమ్మ మనిషి అందామా అమ్మాయి అందామా, సరే ఒక అమ్మాయి అనుకుందాం, అబ్బాయి అనొద్దు. అమ్మ నేను వేసవకాలాన్ని నేను మంచిదన్నా కాదా అని అడిగేసరికాలు, అయ్యో నువ్వు మంచిదానివి కాకపోవటం ఏమిటమ్మా, వేసవకాలం అయితే చక్కగా మామిడి పళ్ళు వస్తాయి, పనస పళ్ళు వస్తాయి, విసుంకర పెట్టి విసురుకోవచ్చు, హాయిగా సాయంకాలాలు ఎంత బాగుంటాయో, పగళ్ళు పెద్దవి, ఎన్ని పనులైనా చేసుకోవచ్చు, వడియాలు ఎట్టుకోవచ్చు, ఆవకాయలు ఎట్టుకోవచ్చు, వేసవకాలం ఎంతో మంచిదమ్మా. మృదుభాష కదా. వేసవకాలం సంతోషించి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి కాసేపటికి ఓ వర్షాకాలం అంటూ ఇంకో పెళ్ళి వచ్చింది. అమ్మ నేను వర్షాకాలాన్ని నేను మంచిదాన్నా కాదో చెప్పు నువ్వు అనేసరికల్, అయ్యో కాకేమమ్మా నువ్వు ఎంత మంచిదానివి, నువ్వు వస్తేనే కదా మాకు నీళ్ళు వచ్చేది, నీళ్ళే కదా మా బతుకు ఆధారం కదా. చక్కగా చెట్లన్నీ చిగురిస్తాయి, బోల్డ్ రకాల పళ్ళు కాస్తాయి, ఎన్ని పళ్ళు వస్తాయో, బోల్డ్ రకాల పళ్ళు పువ్వులు వర్షాకాలం. తర్వాత నువ్వు ఉంటేనే పంటలు పండుతాయి, నువ్వు ఉంటేనే ప్రతి గింజాను బంగారు తల్లివమ్మ, నువ్వు ఎంతో మంచిదానివని. వర్షాకాలం వెళ్ళిపోయింది. కాసేపటికి ఇంకో పెళ్ళి వచ్చింది, శీతాకాలం. నేను అమ్మమ్మ నేను శీతాకాలాన్ని నేను మంచిదానినా అని అడిగింది. అయ్యో నువ్వు మంచిదానివి కాకపోవటం ఏమిటమ్మా, నువ్వు ఎంతో మంచిదానివి, చక్కగా హాయిగా రాత్రిళ్ళు పెద్దవి, పొద్దున్న సూర్యుడిని చూస్తే సంతోషంగా ఉంటుంది, చక్కగా చెట్లన్నీ చిగురిస్తాయి, మంచి మంచి పండగలు వస్తాయి, ఎంత మంచిదానివో, సీతాఫలాలు జామకాయలు పుట్టెడు వస్తాయి, ఎంత మంచి పళ్ళు వస్తాయో, నువ్వు ఎంత మంచిదానివో అంది. అనగానే 3వ కాలం నవ్వుకుంటూ పోయింది. కాసేపటికి 3 కాలాలు వచ్చి ఎదురుగుండా నుంచున్నాయట. నువ్వెంత మంచిదానివి, ఏ కాలానికి ఆ కాలం మంచిదానని చెప్పావు కదా, సరే నువ్వు నవ్వితే నవరత్నాలు రాలుతాయి, మాట్లాడితే మాణిక్యాలు రాలుతాయి, ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి ముగ్గురు ఏం చేశారట, ఈవినట చేతులు పుచ్చుకు తీసుకెళ్ళి వాకిటి గుమ్మం దగ్గర వదిలిపెట్టారు. ఈవిడేం చేస్తుంది, వాకిట్లో పడుకుంది. కొడుకు మరి అర్ధరాత్రి తలుపులు తీస్తారో తీరు, ఇట్లా అంతర్ పక్కన పెట్టుకుని పడుకుంది. తెల్లవారు లేచేసరికల్లా ఆ కోడలు వాకిట్లో కసు చుమ్ముకోవడానికి వచ్చి ఆవిడ నిర్ఘాంతపోయింది అత్తగారిని చూసి. ఏమిటత్తయ్యా ఎట్టా వచ్చారు, చీకట్లో ఉంది. ఏదో నడిచొచ్చానమ్మా అని చెప్పింది ఈవిడ సన్నగా. చెప్పగా నోట్లోంచి టకటక రాళ్ళు రాలిపోయినాయి, దగదగా మెరుస్తున్నాయి. ఆవిడ తెల్లబోయింది.
ఏమిటేమిటో రాలుతున్నాయి, చూస్తే ఏమిటి మాణిక్యాలన్నీ. ఆవిడ మాణిక్యాలు ఈవిడ మృదుభాషి మితభాషి, అప్పుడప్పుడు మాట్లాడుతుంది. మాణిక్యాలన్నీ అటు ఇటు ఇంకా ఉండాలి అటుపడ్డా ఇటుపడ్డా అని కోడలు గెంతుకుంటూ అవన్నీ ఏరుకుంటుంటే ఆవిడకి నవ్వు వచ్చింది. నవ్వింది. నవ్వంగానే ఏమైంది, నవరత్నాలు రాలి పడిపోయింది. అన్నీ చూసి ఆశ్చర్యపోయింది. అత్తగారు అప్పుడప్పుడు మాట్లాడుతుంది, అప్పుడప్పుడు నవ్వుతుంది. ఈ ఆనందం పట్టలేకపోయింది. ఇంకేముంది, నవరత్నాలు అమ్ముకుంటే ఎంత డబ్బు. ఆవిడ అప్పుడప్పుడు మాట్లాడినా సరే కదా, చాలు కదా. 2 రోజులు 3 రోజులు గడిచి ఆవిడ మాట్లాడినప్పుడల్లా కాస్త నేర్చుకుని, నవ్వినప్పుడల్లా కాస్త నేర్చుకుని, ఆవిడ జోక్స్ చెప్పి నవ్వించి మరీ ఏరుకుని సంతోషించింది. ఏమనుకుంది కోడలు, అయ్యో అయ్యో మాణిక్యాలు రాలుతున్నాయి, నవరత్నాలు రాలుతున్నాయి, వీళ్ళమ్మ నోట నుంచి రాలితే మనకేమిటి, మనమ్మ నోట నుంచి రాలితే బాగుంటుంది. ఓహో, అవి మా అమ్మ నోట నుంచి రాలితే కదా, మా అమ్మ కదా గొప్ప, ఎవరమ్మ వాళ్ళ గొప్ప, అత్తగారు ఎవడికి గొప్ప. అందుకని ఏమండి ఊరెళ్ళి మా అమ్మని తీసుకురండి అని చెప్తే సరే ఏమైంది, వాళ్ళ అమ్మని తీసుకొచ్చారు. ఈవిడేమో అత్తగారు కాదు పోదు అందు, ఆవిడ దారిని ఆవిడ పని చేసుకుని గుమ్మనంగా కూర్చుంటుంది. అమ్మ వచ్చాక సరే ఆ రోజు రాత్రి మధ్యాహ్నం అన్నం పెట్టింది, సాయంకాలం పెందరాళ్ళు అన్నం పెట్టి, ఏమంటే మా అమ్మని తీసుకెళ్ళి మీ అమ్మని ఎక్కడ దిగబెడిచారో అక్కడ దిగబెడిచి వచ్చేయండి. సరే ఆ అమ్మాయిని మోసుకుపోయారు. ఈ కూతురు ఎంత కటువో తల్లి అంత కటువు. కూతుళ్ళకి కటువులు ఎక్కడి నుంచి వస్తాయమ్మా, తల్లి దగ్గర ఎంతో కొంత, మరి తప్పదు కదా. వెళ్ళింది, ఆవిడని తీసుకెళ్ళి అడవిలో కూర్చోబెట్టించాడు. ఇక్కడే కూర్చోండి అని చెప్పి ఆవిడ అక్కడ కూర్చునింది. మెల్లిగా కునికి పాటలు పడ్డం మొదలుపెట్టింది. ఈ లోపల వేసవి కాలం వచ్చింది. ఏమండి ఏమమ్మా నాకేసి చూడు, నేను వేసవి కాలాన్ని నేను మంచిదానేనా అంటే, నువ్వేం మంచి గడదు గుడ్డు, ఓహి ఎండ, ఈ చెవి గడప ఆ చెవి కొడుతుంది, దిక్కుమాలిన ఎండాకాలం ఎప్పుడు పోతుందిరా దేవుడా అనిపిస్తుంది, ఒళ్ళంతా చెమట, ఒకటే గాడుపులు, పడగొట్టి చచ్చిపోతారు తెలుసా మనుషులని అనగానే వేసవకాలానికి ఒళ్ళు మండిపోయింది. రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది. అక్కడి నుంచి వర్షాకాలం వచ్చింది. వర్షాకాలం వచ్చి అమ్మ నేను మంచిదాన్నేనా అంది. ఏం మంచి, ఊరంతా బురద, ఒకటే తేమ, ఓ బట్టలారో ఓ వడియాలారో, కొంపారదు వాకిలారదు, తెరుపుండదు, వచ్చారంటే చుట్టాలు పోరు వర్షాకాలంలో, దిక్కుమాల వర్షాకాలం, వానలతో ఎవడ పడతాడు అనేసరికి వర్షాకాలం వెళ్ళిపోయింది. అక్కడి నుంచి 3వ శీతాకాలం వచ్చింది. వచ్చేసరికల్లా శీతాకాలాన్ని నేను మంచిదాన్నేనా అనగానే, చిచ్చి దిక్కుమాల శీతాకాలం, ఒకటే చలి రాత్రి పగలు, ఏం బాగుంటుంది, తెరుపు ఉండదు, ఎండ ఉండదు, బట్టలారవు, పొయ్యి రాజుకోదు, శీతాకాలం కష్టం కదా, మంచుకు మొహాలు కనపడవు, ఏమీ సుఖం లేదు పాడు లేదు, దిక్కుమాల కాలం అంతే అనేసరికి 3 కాలాలు ఒక్కసారి వచ్చాయి. నీకు అసలు నోట్లో మంచి మాట ఉందా నీకు అని చెప్పి అక్కడి నుంచి ఆవిడ్ని కాస్త గాడిదని చేసేసి నువ్వు మాట్లాడితే నీ నోటి నుంచి పురుగులు రాలుతాయి పోపో అని తోలి కరెక్ట్గా వాకిట్లోకి తోలిపెట్టాయి. తెల్లవారేసరికల్లా మా అమ్మలాగానే అత్తగారిలాగానే మాణిక్యాలు ముత్యాలు రాలుస్తుంది వాళ్ళ అమ్మ అనుకుని సిద్ధంగా ఉంది కూతురు. తెల్లారంగానే ఎప్పుడు బయటకు వచ్చేద్దామా అని. తెల్లారే బయటకు వస్తే అమ్మ బదులు వాకిట్లో గాడిద నుంచి, ఎవరు తోలేరే నిన్ను అనగానే నేనేనే అంది కూతురు. తల్లి అంటమే తల్లి వాయిసే, ఇన్ని పురుగులు రాలిపడ్డాయి. అడిలిపోయింది. ఏమిటి అమ్మ ఇట అయిపోయేవేమిటి, ఈ పురుగులు ఏమిటి అంటే, ఆవిడెవరో 3 ఆడపిల్లలు వచ్చారు, మేము ఆ కాలాన్ని ఈ కాలాన్ని అంటే, నేనేదో నాకు దోచింది నేను చెప్పాను, 3 కలిసి నన్ను గాడిదగా మార్చి నోటి నుంచి పురుగులు రాలుతాయంటే వాకిలంతా పురుగులు మయం. చీపురేసి ఊడ్చుకుంది కోడలు కూతురు ఊడ్చుకుని, చిచ్చి మా నమ్మ నోరు మంచిది కాదు, నాకు కూడా అదే పోలికొచ్చింది, అత్తగారితో సంతృప్తి పడితే ఒట్టి అమ్మైనా మిగిలేది, ఇప్పుడు గాడిదమ్మని ఏం చేసుకోను అని లబలబలాడుతూ బోల్డంతా దుఃఖించింది. కాలాలని దూషించకూడదు, ఏ కాలానికి ఆ కాలమే. అవన్నీ మనకు ఉపయోగపడేవే. కథ రూపంలో చెప్పినా, ఇది ఎవరో అత్తా కోడళ్ళ కథ చెప్పారు కానీ మనకి చెప్పాల్సింది సీజన్స్ని తిట్టకూడదు. అవి ఉంటేనే మన జనన మరణ చక్రాలు, ఈ జీవన చక్రం నడుస్తూ ఉంటుంది. ఈ కాలంతో ఇబ్బంది, ఆ కాలం అయితే బాగుంటుందంటే, ఏ కాలమైనా ఎప్పుడు ఇబ్బందులు ఎప్పుడు ఉంటాయి, సుఖాలు ఎప్పుడు ఉంటాయి, అవన్నీ మనకు అవసరం కదా. అందుకని కాలాలను తిట్టకూడదని పెద్దవాళ్ళు చెప్పే కథ ఇది. చాలా బాగుంది. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.